అట్లాగానే నేరో మీ అక్క అంటారు. ఇట్లుంటది ఆడ కానీ ఇంత స్మూత్ ఉంటది. ఓకే సరే నూడిల్స్ లేకుండా ఉంటదంట. నూడిల్స్ స్పెల్లింగ్ ఇప్పుడు అబ్బక్కనే గిడికి వచ్చినాం. నూడిల్స్ స్పెల్లింగ్ చెప్తే చదువురాగానే అది అబ్బక్కనే గిడికి వచ్చినాం మేము. కథలమ్మా పోయా మీదే మీదే మా అమ్మ నాగని చెప్తారు. అక్కగా అడిగిర్రు మీరు కూడా ఇట్లనే మస్తు కూర్చున్నావు తెలుసా. అది రికార్డ్ అయిందా? నేను కంటిన్యూ చేసిన. మళ్ళా తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అవి కూడా చెప్పకుండా చెప్పకుండా చేయకుండా పీకిందంట. చెప్పా ఇంకా అట్లా పోయినా ఇక మళ్ళీ వచ్చిన తర్వాత నీకు మొన్న అట్లనే అయింది, మళ్ళీ నువ్వు అట్లా చేస్తున్నావు, నీకు అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా, నువ్వు అవసరం లేదు వెళ్ళిపోను. మస్తు రోజులు తిరిగిన జస్ట్ ఇక మా నాన్న కోసం చేసిన, నేను నర్సింగ్ కోసం. నాకు ఇంట్రెస్ట్ కూడా స్టడీ, నాకు అబ్బాయి చేయదు. మాకు ఇదే ఇదే యాడుకోయినా ఇక మా నాన్న అది లేకుండా ఇది ఉంటది కదా చేసుకో బిడ్డ అని చెప్పేసి ఇంటర్ సెకండ్. సరే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కోటి తీసి చూపి. కథల మనవాడనంట. ఓకే ఎన్ని ఇయర్స్ మీ ఫ్రెండ్షిప్ బాండింగ్? 1 year అవుతుంది. అంతేనా? 1 year 1 week లోనే ఇంటర్ అయినా. అంటే 1 year అవుతుంది కానీ నార్మల్ గా ఫోన్ మాట్లాడుకుంటుంటామే ఎప్పుడన్నా ఒకసారి అంతే. అని ఇప్పుడు ఇక బాగా. ఓకే సో మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా నీకు బాగా? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నీకు? నాన్న కాదు, శృతికి మాత్రం డేర్ ఎక్కువ నాకు తెలిసి. నిజమేనా? కాదు ఎవరు నువ్వు ఒక అబ్బాయిని కొట్టినావంట కదా? కొట్టినావంట కదా? కొట్టడానికి పోయావంట పై పై. రెండు సూరతోడు అంటున్నారే. సూరతోడు అంటే ఆడుగుట్లుడు. సూరతోడు అంటే అంత మీనింగ్? ఆడుగుట్లుడు ఏం చేతగానోడు, పిల్లని చెప్పినట్టు తింటాడు. అట్లా ఇంటర్వ్యూలో వేసింది మొన్న అమ్మ. అంటే మీ అమ్మ మీకు దగ్గర ఉండి పాట ఏం నేర్పించింది, నేర్పిస్తారంటే గవ్య గంత సీన్ లేదు అబ్బో పోయిరా మర్చిపోర్రా గంతే గబ్బో కూర్చోటి నేర్పించండి కాదు నేర్పలేదా? సరే మీరు ఇద్దరు ఏడికన్నా పోయినప్పుడు ఏదన్నా కామెడీ కానీ ఏదన్నా సిచ్యువేషన్ జరిగినాయా? నేషనల్ ఆన్నే కర్ణాటకలో మా మేడం లే చెప్పాలి ఏదో చెప్పాలి. చెప్పండి చెప్పండి చెప్పాల్సిందే మీ మేడం. నా మేడంతో జోక్స్ వేయండి. ఆ మేడం ఎట్లా మాట్లాడుతుంది మాట్లాడుతుంది మాట్లాడాలి. ఏ రండి అంటావు కదా, ఏ రండి మాట్లాడు. నిన్నేమని పిలుస్తుంది? మేమిద్దరం కామెడీ చేస్తూనే ఉంటాం. మంచిదే మేమిద్దరమే కొంటే నవ్వుతాము. మేడం ఎట్లా ఇదవుతుందో అన్ని మేడం నడురన్నా కూడా నడతారు కదా సీరియస్ గా. మేడం వస్తున్నాం కదా ఇంకేంది అట్లాంటి ఉంటుంది. ఇక మేము బాగా కుంసు పడుతుండే పిల్లలు మేకలను కొట్టినట్టు అంతేనా? ఇంకేమైనా ఉందా జోకు? అక్కడ ఏమంటారు చైనా వాళ్ళు ఉంటారు, చైనీస్ వాళ్ళు ఉంటారు కదా, నేషనల్ కర్ణాటకలో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు వస్తుండే కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుండే స్లాంగ్. తెలుగు రాదు కదా, వాళ్ళు రాకుండా కూడా వాళ్ళు హాయ్ అన్న ఇట్లా అంటుంటే అందరు మేమే కలుపుతుంటే. ఓకే అందులో మీరు బాగా కోతలు అయితే అంతేనా? ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలను మోసం చేస్తారు. మీరు అమ్మాయిలు ఏం కమ్మటోళ్ళు గారు, అబ్బాయిలు ఏం కమ్మటోళ్ళు గారు. ఇద్దరు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడు ఉన్నారు, కొందరు టైం పాస్ వాళ్ళు ఉన్నారు, టైం పాస్ ఆడోళ్ళు కూడా. సరే శృతి ఎంత మందిని మోసం చేసింది? నేను మోసం చేయలే ఇంకా మోసం చేయలే. మా నాన్న వాళ్ళని పంపిస్తాను మోసం చేస్తాను అంటే అని చేసుకొని మోసం చేస్తాను. మోసం చేస్తావు ఎట్లా నన్ను చేసుకున్నా భరించాలిగా. నన్ను ధైర్యంగా ఉండండి. ఎవరన్నా అంటే ముందే చెప్తుంది అంటే మోసం చేస్తున్నట్టు ఆ రకం కాదు. ఇప్పుడు నన్ను ఈ సాడిజం నన్ను భరించాలి కదా, అట్లా చెప్తున్నాను. అంటే నువ్వు సాడిజం చూపిస్తావు. సాడిజం అంటే ఇట్లా పర్రాసులో కొడతాను అదే కాలంట. ఓకే అట్లా ఓకే అంటే అరుస్తావు ఎక్కువ. ఇంట్లో మీ నాన్న మీద నువ్వు అరుస్తావా? అరుస్తా అప్పుడప్పుడు కోపం వస్తే. ఏమని అరుస్తావు? ఏ ఊకొర్రకపోయాను అంట. ఓకే ఏ ఊకి ఉర్రకపోయా అంటావు? ఏమంటాడు అప్పుడు నాన్న? మా నాన్న నన్ను కొడుకులు ఇంకా వచ్చింది కాబట్టి అట్లా ఏమన్నాడు. ఓకే నీకు బాగా ఎక్కువనా అంటాడు. సో బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ ఇక్కడ రావాలి, బ్యాగ్ ఇక్కడ రావాలి ఫస్ట్. సరే బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ లేయడం అనేది వాళ్ళే చూపిస్తారు. సరే పాట పాడండి ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్. అర్రలా అరిగి కూసున్నవాడే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే, నీ మూతంత చిన్నబోయనోయి నా మనసూరు కోనన్నదే, నే అలిగి కూసుంటే నీకేంది
అరే నా రోజు నాకున్నది మా అమ్మయ్య చెప్పిన ఈనలే దారి పట్టిన నీ ఇంటికి. సూపర్. అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాటలు ఏమని వస్తాం అంటే మీరు ఇద్దరు వాడుతుంటే ఇద్దరు సౌండ్లు అంటే కలిసి ఇట్లా వస్తుంటే బాగా వినాలనిపిస్తుంది. శనిగ చెల్లనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ. కాదు ఈ పాట ఎందుకు వాడిరు మీరు? ఊపుందిగా. ఊపున్నందుక లేకుంటే పేరడీ సాంగ్ మీకు ఇస్తానందుక? ఏ అట్లేం లేదు, అన్ని ఇంటర్వ్యూలు వాడిని మీరు చూడొచ్చు. ఓకే. ఏమో పేరడీ సాంగ్ ఇస్తానందుకు ప్రమోట్ చేస్తారేమో మళ్ళీ అని. దీని పేరడీ సాంగ్ కూడా ఉందన్న, పాడు పాడు. బంగుల మీద నీలా వాడి నిన్న చూతిరా నా పోడా గంగయ్య నిన్న చూతిరా నా పోడా గంగయ్య. సూతే సూతివి గాని ఓలను సూతివే నా పోరి గంగమ్మ నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ. బాయ్ కార్డు ఉంటే ఎవరు చూసిన మరి? ఓకే సరే, బ్యాగ్ వచ్చింది. బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి? అది మీద టాబ్లెట్లు, ఆధార్ కార్డు, సరే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కోటి తీసి చూపి. కథల మనవాడనంట. ఓకే తీ ఒక్కటి తీసి ఆమెకి ఇస్తా ఉండు. ఓకే ఏంది? పాండ్స్ పౌడర్. పాండ్స్ పౌడర్. ఓకే అదేంది? ఇప్పుడు బ్యాగ్ మొత్తం చెప్పదేంది? ఫెయిర్ అండ్ లవ్లీ. ఓకే నెక్స్ట్ ఏంది? మస్కారా. ఓకే ఇది ఐలైనర్. ఓకే లిప్స్టిక్. ఓకే అంతే. అయితే చిక్కి దగ్గర నీకు నచ్చేవి ఏంటివి, నచ్చనివి ఏంటి? అని నచ్చని పద్ధతి ఇంతవరకు అయితే నాకు నచ్చని అయితే ఏం చేయలేదు. నచ్చే అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. నీ కోపం ఉంటే కూల్ అవుతుంది. ఓకే మంచిగా మాట్లాడుతుంది, అర్థం చేసుకుంటా. ఓకే సో నీకు నేనేమని కోపం వచ్చినప్పుడు ఇక ఎట్లన్నా వాళ్ళకి కాంప్రమైజ్ కావాలి. ఇక నువ్వే కాంప్రమైజ్ అవుతావు, ఆమె కాదు. నేను ఎప్పుడు ఎవరి మీదకి అంత కోపం ఇది కాలేదు. ఎప్పుడు నాకు ఓపిక అని ఎప్పుడు నాకు ఫన్నీగా ఉండాలి. ఓకే ఎంత బాధలో నేను ఫన్నీగానే ఉంటా, నవ్విస్తా. ఇక వాళ్ళు కొంచెం ఇదేంటంటే మన మీద అయితే ఇంకా పెరుగుతుంది. కొంచెం కాంప్రమైజ్ అవుతాను. సో నన్ను ఒక ఏదైనా మాట్లాడారు, రెండు ముచ్చట్లు మాట్లాడిన నవ్వు ఇప్పుడు నేను అడగాల? ఎట్లా అడగాలి? సరే మీ బాయ్ ఫ్రెండ్ పేరు లేరన్నా, లేరు. ఓకే సో ఇంకేం అడగాలి? ఇప్పుడు వచ్చినాము, వచ్చి బస్ స్టాండ్ అదే జోక్ చెప్తే ఇప్పుడు ఆటో వాడు అమ్మ ఆటో కావాలంటే నీకు అద్దాను అదొకటి. ఇప్పుడు కూడా పోలీసు అటుపోయినాము, బస్ వస్తుంది అంటుండు. ఉరికినాము, నాగిండు. ఎందుకే ఆయన నాగిండు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఎదురైండు. నేను అటు ఇటు తిరుగుతారా పోరా అంటున్నాడు. అటు ఇటు ఇట్లా తిరుగుతారా అంటుండు. లేదా వెళ్ళిపోతుంది. సో అంటే ఏదన్నా మాట్లాడేస్తాం ఇంకా. అంటే మేము ఇక అనుకోము, ఫ్లోలో నచ్చేస్తాయి అన్న. ఆడ ఎంత పెద్ద మనిషి ఉన్నాడు అని రాదు మాకు. కామెడీ అంటే ప్రౌడ్ గా ఫీల్ గా ఎప్పుడు ఎవరి ముందు. వాళ్ళు రిచ్ గానీ పూర్ గానీ అంటే ఎవరైనా ఇప్పుడు బస్ లో కానీ ఏదన్నా ఇట్లా కొంచెం పూర్ వాళ్ళు ఉంటారు కదా, రిచ్ వాళ్ళు వాళ్ళని తిడితే బాధ అనిపిస్తుంది. అయ్యో అందరికి ఇట్లా అనుకుంటాం మేము అయ్యో అందరినీ ఒక్కటైతే అట్లా అనుకుంటాం మేము. సో అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా కోపంగా అంటే వాళ్ళపైన ఇప్పటికీ మీకు కోపంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిరా ఇప్పటివరకు? లేదు ఇప్పటివరకు ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. ఓకే అంటే వాళ్ళని అప్పటికప్పటికే వదిలేసుకుంటాం మేము, అంతే. పర్టికులర్ దాన్ని పట్టుకొని కూర్చోం. జోకులు అయితే పట్టుకుంటాం. ఓకే జోకులు అయితే నవ్వించడం కోసం ఏమైనా చేస్తాం. దాని సరే మీరు ఇద్దరు ఏడికన్నా పోయినప్పుడు ఏదన్నా కామెడీ కానీ ఏదైనా సిచ్యువేషన్ జరిగినాయా? ఆన్నే కర్ణాటకలో మా మేడం లే చెప్పాలి, ఏదో చెప్పాలి, చెప్పండి చెప్పాల్సిందే. మీ మేడం నా మేడంతో జోక్స్ ఆ మేడం ఎట్లా మాట్లాడుతుంది, మాట్లాడుతుంది.